మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నము కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారులు రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది, ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎం లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి నేను చెప్తా ఉన్నాను. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థలు. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,00,000 కోట్లు అంటున్నారు అంటే, ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసిండ్రు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా, చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ ఇంటి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్ళు తాగటానికి అయితే మిషన్ బకెట్తో మాట్లాడినో 14,000 కోట్లు చేశారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసి కడతారా, చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి పిలిస్తే వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి, ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టినరు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన, ఇప్పుడు ఏం అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8,00,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7,30,000 కోట్ల అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు?
నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది మీరు చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 ఇలా 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్కు చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసినంటే ఇంత అబద్ధాలు మాట్లాడుతుంది కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏదో డొంకతుడు సమాధానం చెప్పిండు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు నేను లేచి అడిగిన, స్పీకర్ పర్మిషన్ లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు మేము చేయలేంటావు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్న అప్పును రైతులు కట్టిస్తానని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు. దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నట్టుగా 3,50,000 కొట్టని మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు? అంటే ప్రజలతో వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ తోటి ఈరోజు పోనీ వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు డబ్బు మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు. పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజల ఆస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసిన. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి 2 నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ దగ్గర మాత్రమే ఆయన మంత్రులు పనిచేసారు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను చూసిన కాడికి మీరు రావచ్చు కదా. అరే ఇది నేను చెప్పి మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా. దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఈ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున ప్రజలకు క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని ఊదిన వాళ్ళు ఆ కేటీఆర్ అయినా హరీష్ ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం చేస్తాం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు. సరే సీటు పోయిందేమో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి దగ్గర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయింది వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మీద చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొడ్డాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు. పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసిందా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా?
అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. పోనీ మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదైనా చెప్పాలి, అదే చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా, ఒకటి కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తానన్నారు, వాళ్ళు మీకోసం ఏర్పాటు చేశారు. ఎక్కడికో క్వశ్చన్ ఇప్పుడు నేను యాక్చువల్ ఈరోజు అది మన గాంధీ భవన్ దగ్గర ప్రజల విజ్ఞప్తి, ఈ రోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్లో, అందరి ప్రజలు విజ్ఞాపన తీసుకున్నాం. నేను అక్కడికి పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల శుభకానికి వస్తుంది తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిగిపోలు మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైక్లో ఉండండి, పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పలిసింది అనుకుంటే మీ నాయనగారితో ప్రశ్నలు చెప్పండి, పోనీ కేసీఆర్ గారితో ప్రశ్నలు చెప్పండి. నేను 3,50,000 కోట్ల అప్పు. అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు దాపరికి వెళ్ళరు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70% పడేది. పోనీ 10% లెక్కేస్తే 8 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి, 8% చొప్పున 8 లక్షలకు 8 64 కోట్లు అవుతుంది. 64 కోట్లు 64 కోట్లకు 12 నెలలకు భాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా, 1272 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్లు కూడా వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. ఇది కాదని చెప్పండి. ఇది మొత్తం మీకు అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. సందీప్ సుల్తానియా గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాత్రం పంపిన లెక్కను మీ అందరికీ వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజం అవ్వదో ఇవి కేసీఆర్కు అర్థం చూపించి వీరాడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్ ఉన్నారా, జూబిల్స్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు బండ్లు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ అందరి అరే అంశం అది కాదు కదా. అడ్డుకున్నారంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దగ్గర చేసినట్టు తెలియదు నాకు. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు పోనీ వీడికి వస్తే అడ్డుకున్నారు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు అడుగుతారు. కేసీఆర్ తోటి చెప్పినట్టు నాకు మాట, నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ తప్పు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి, ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం కూడా సోనియా గాంధీ గారి రాజకీయంగా నష్టం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మరి అదే నిమ్మతతోటి, అదే యొక్క ఆలోచన విధానంతో, అదే నిజాయితీతోటి, అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా, బాధ్యత రాహిత్యంగా, తనది కేసీఆర్ చాలాసార్లు అన్నాడు, తనది కాకపోతే గోదావరి దాకా దేకుతుంది. ఎందుకంటే అడ్డ సొమ్ము అంటే అడ్డగోలుగా మీరు
రకరకాల ప్రజాస్వామ్యాన్ని పాతరేసి అవినీతి ఆకాశానికి చెందింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇలా అంబేద్కర్ విగ్రహము 120 అడుగుల అంటే మహానుభావులు అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగాల్లో 3వ సంవత్సరం అంబేద్కర్ ఆ యొక్క క్లాజు రాజ్యాంగంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాదు. మరి ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అందరూ మరి అంబేద్కర్ ఎన్ని కేసీఆర్ 10 ఒక్క రోజు పోయి అంబేద్కర్ మరి విగ్రహం ఎంత గొప్పగా పెట్టింది గొప్ప కాదు. అమరవీర స్తూపం కూడా పెట్టింది. అమరవీర స్తూపం పెట్టి నేను తప్పు పడతలేను, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తప్పు పడతలేను, సెక్రటరీ కట్టిన గొప్పగా నేను తప్పు పడతలేను. కానీ చూయించిన దానికి చేసిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అంటున్నా. ఆ తపన నిబంధన లేదు అంటున్నా. మరి అదే ఒకవేళ ఉంటే మరి అంబేద్కర్ రాజ్యాంగంలో 2 పెట్టిండు, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. నేను కూడా చెప్పిన, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. రాజ్యసభ ఎందుకు పెడతారు? లోక్సభలో చట్టాలు పాస్ చేసినప్పుడు మేధావులు నిష్ణాతులు ఉండకపోవచ్చు. అందుకని మేధావుల కోసం చెప్పండి రాజ్యసభ పెట్టింది. మరి మేధావుల కోసం రాజ్యసభ పెడితే ఆ రాజ్యసభలో సీట్ ఎవరికి ఇచ్చిండు? కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు తెలుసా? పేరు మీకు చెప్పాలా? ఎవరికి ఇచ్చిండు అంటే అదేది మందు గుళికలు మందు పోసడానికి మందు గుళికలు ఇచ్చడానికి రాజ్యసభ సీట్ ఇచ్చింది. ఎట్లా కరెక్ట్ అయితే అంటున్నా? నిబద్ధత ఎక్కడ ఉంది అంటున్నా? కవిత ఓడిపోయింది. ఓడిపోయిన కవితకు ఎందుకు సీట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏ ఉద్దేశంతో? నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను, నేను ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కొంత బాధపడుతూ అన్న మీకు క్యాబినెట్ అదేంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది అన్నాడు. అంటే కొంత బాధ వ్యక్తం చేసింది. కానీ కేసీఆర్ అడగండి, ఒక మాట మీరు అడగండి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు అడుగుతున్నా. నేను ఓడిపోయి పదవులు అడగటోని కాదు, నేను ఆ స్థాయి ఇంకో మాట ఎందుకు నేను ఇంత కరాకట్టుగా చెప్తున్నా? ఎందుకు కరాకట్టు చెప్తున్నా? నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో మాట మార్చలేదు. నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన సందర్భంలో చెప్తా ఉన్నా, సందర్భం వచ్చింది కాబట్టి, తెలియాలి కాబట్టి రాజీనామా చేసిన సందర్భంలో ఆనాడు సకల జన సమ్మె కాలాఫ్ అయింది. సకల జన సమ్మెను కాలాఫ్ చేసింది. అది 3వ తారీఖున, అంటే ఎల్లుండి నుంచి సకల జన బంధు అన్నారు. ఆ మల్తనాడే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసింది అన్నాడు. సరే ఇంకొక ఆయన ఆనాడు కేంద్ర మంత్రి, ఆంధ్ర మంత్రి, బాగుంటుంది, ఆంధ్ర మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రజాప్రతినిధులు అర్ధగంట సేపు కూడా 10 మంది ఉండలేరని మాట్లాడితే అది దాంట్లో అక్షరాలతో పేపర్లు వచ్చింది. నేను పొద్దున 7 గంటలకు ఆ పేపర్ చదివి బాధపడి అదే రోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. 11 గంటలకు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ దగ్గరికి పోయి నా రాజీనామా లేఖ ఇచ్చిన. చదివి అన్న నీ రాజీనామాతో తెలంగాణ వస్తుంది అన్నాడు. అన్న నా రాజీనామాతో తెలంగాణ వస్తున్నదో నాకు తెలియదు, కానీ మీ రాజీనామా కూడా వచ్చిన తెలంగాణ ఆగలేదా అన్నాడు. ఒక్కసారి కొంత మళ్ళీ తగ్గి నీవు రాజీనామా చేస్తే మా ఇతర మంత్రులపైన ఒత్తిడి వస్తుంది, మా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు అని అడుగు. నాకు అర్థం కాలేదని మళ్ళీ చెప్పు అన్నా. ఎందుకు? నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు. 1000 కోట్లు పెట్టి కొనలేవు, నేను అప్పుడు పోయే వస్తువులు కాదన్నా. నీ కర్మ పో, వినాశం కాదు, ఇప్పుడు బుద్ధి అన్నాడు. టైం విల్ రిప్లై అని చెప్పిన. టైం విల్ రిప్లై నాట్ మేము చెప్పేది బయటకు వచ్చింది. 4 గంటల తర్వాత తెలంగాణ వచ్చింది, మళ్ళీ వ్యవహారం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా? ఎప్పుడే కానీ వ్యక్తికైనా పార్టీకైనా వ్యాపారానికైనా ప్రతిదానికి కూడా
ప్రాతిపదిక ఏది ప్రధానంగా ఉండాలా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. వీళ్ళు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. నేను ఈ 2 పాయింట్ల మీద చెప్పిన 7,30,000 కోట్ల అప్పు గురించి చెప్పిన. ఇంకొకటి, మీరు రైతు భరోసా ఈ ప్రభుత్వం కొంచెం తగ్గించింది కూడా రకరకాల మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా రైతు భరోసా 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు, బహుశా 2 నెలల 3 నెలల ముందు రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలకు అమ్మి దానిలో నుంచి ఆ డబ్బులు వచ్చిన రోజే 5,800 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినా ఇవ్వలేదా? ఈ రెండింటిపై నేను ఛాలెంజ్ చేసిన. ఈ రెండింటిపై నేను కట్టుబడి ఉంటా ఉన్నా. దీనికి చర్చ ఏముంది? చెప్పండి. ఇప్పటికీ కేసీఆర్ చెప్పండి. ఓలా కేసీఆర్ నన్ను చిన్నోడు అనుకోవచ్చు. చిన్నోడు, పెద్దోడు, గొప్పోడు అనేది స్థాయిని బట్టి కాదు, ఆర్థిక అంశాన్ని బట్టి కాదు. 1,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, అది కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ వాల్యూస్, ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ.